Good morning, Pillalu. Good morning, sir. How are you all? I am fine, sir. Thank you, sir. How are you, sir? Very good, very good. I am also fine. Thank you. Okay. మనం ఎడిషన్స్ గురించి, సబ్ట్రాక్షన్స్ గురించి, మల్టిప్లికేషన్ గురించి, డివిజన్ గురించి నేర్చుకున్నాం కదా. ఇవాళ అందరికి వచ్చేయలేదు, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వచ్చేయలేదు అందరికి కూడా. వచ్చాయి కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా చేసుకున్నాం మనం. మల్టిప్లికేషన్ ఎలా చేసుకున్నాం మనం? సింగిల్ డిజిట్తో చేసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 345 అని ఒక నెంబర్ ఉందనుకోండి. దర్ ఇస్ ఎ నెంబర్ 345. మనం దీన్ని మల్టిప్లై చేయాలనుకో, 4తో మల్టిప్లై చేయాలనుకోండి. ఎలా చెప్పుకున్నాం? 4 5s are 20, 0 and 1, 4 4s are 16, 16 plus 1 17 and 1, 4 3s are 12, 12 plus 1 12. This is the answer. 1370 is the answer. ఓకేనా? ఇదేంటంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కింద? 345 ని ఎన్ని నెంబర్స్ తో గుణిస్తాం, ఎన్ని నెంబర్స్ తో మల్టిప్లై చేస్తాం మనం? 4. అంటే 4 అంటే ఎన్ని నెంబర్లు? ఒకే నెంబర్ 4, అంతే కదా 4. అయితే ఇప్పుడు ఇంకొక మోడల్ చెప్తాను చూడండి. ఓకే, ఐ విల్ టీచ్ యు అనదర్ మోడల్. 345 వేసాను, కానీ దీన్ని 26 తో గుణించాలి. ఇందాక 4 అంటే ఒకటే నెంబర్ గుణించి మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఎన్ని నెంబర్స్తో మల్టిప్లై చేయాలి? 2 నెంబర్స్ ఉన్నాయి. 26 అనేది నెంబరు, అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ ఉన్నాయి. ఒకటే నెంబర్ 26 అనేది ఒకటే నెంబరు, దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్, 2 డిజిట్స్, డిజిట్స్, DIGITS డిజిట్స్ అంటారు. DIGITS డిజిట్స్ అంటే అది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? తెలుగులో మీకు ఏమంటారో తెలుసా? మీకు తెలుగులో బండగుణకారం అంటారు. అంటారు బండగుణకారం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో కనుక 2 డిజిట్ మల్టిప్లికేషన్ అంటారు. అదే 3 అంకెలతో చేసాం అనుకోండి 3 డిజిట్ అంటారు. 4 అంకెలతో చేస్తే 4 డిజిట్ మల్టిప్లికేషన్ అంటారు. ఇవన్నీ సింపుల్ వచ్చారు. మీకు ఎడిషన్ అంటే ఏమని చెప్పాను మనం ఒకసారి? ఎడిషన్ని తెలుగులో ఏమంటారు? సారీ, మల్టిప్లికేషన్ని తెలుగులో ఏమంటారని చెప్పాను? గుణకారం అంటాం. మల్టిప్లికేషన్ అంటే ఏంటి అని చెప్పాను? అంటే గుణకారం అంటే ఏంటి? ఆవర్తన సంకలనము అని చెప్పాను, అవునా? అంటే రిపీటెడ్ ఎడిషన్ అన్నమాట. రిపీటెడ్ ఎడిషన్, ఒక అంకెని మళ్ళీ 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 కూడక్కర్లేకుండా ఎన్నిసార్లు అయితే కూడాలో ఆ నెంబర్తో గుణించేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 345 ఉంది. ఇంటూ 26 అంటే అర్థం ఏంటంటే 345ని 26 టైమ్స్ వేయాలి. 345 345 345 అవన్నీ 26 టైమ్స్ ఇలా వేసి కింద కూడేమనుకోండి, ఎంత టైం పడుతుంది? ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? కనీసం ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ పట్టేస్తుంది. అంత పట్టక లేకుండా సింపుల్గా ఒక్క నిమిషంలో చేసేయచ్చు. లేకపోతే 1.5 మినిట్ అంతటా అయిపోతుంది. 10 మినిట్స్ అయ్యే లెక్కన మనం ఎంతసేపులో చేసేచ్చు? 1 మినిట్లో చేసేచ్చు. అందుకని గుణకారం అంటే రిపీటెడ్ ఎడిషన్ చెయ్యక్కర్ లేకుండా మల్టిప్లికేషన్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ 6 ఉంది కదా. 6 తో ఫస్ట్ మల్టిప్లై, మీ అందరికీ మల్టిప్లికేషన్ వచ్చు కదా. సో నౌ ఐ విల్ మల్టిప్లై 345 విత్ 6. 6 5s are 0 1, 6 4s are 24, 6 4s are 24, 24 plus 1 25. ఓకేనా? ప్లస్ 25 అంటే 2 మిగిలింది. సారీ 6 5s are 30, 0 and 3 here. 6 4s are 24, 24 plus 3 27, 2 మిగిలింది. 6 3s are 18, 18 plus 2 20. అయితే 6 తో మల్టిప్లై చేస్తే 2070 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకెంత నెంబర్ ఉంది? 2 ఉంది. ఓకేనా? 2 తో మళ్ళీ వీటి మల్టిప్లై చేయాలి. 2 5s are 10. 10 ఇక్కడ వేసాం కదా, అలాగే 10 ఇక్కడ వేయాలని 0 వేయాలి. కానీ ఇలా 0 ఇక్కడ వేయకూడదు. ఎక్కడ వేయాలి 0? మరి 7 కింద వేయాలి. ఎందుకు వేయాలి 7 కింద? ఇక్కడ ఎందుకు వేయకూడదు, ఇక్కడ ఎందుకు వేయాలి? అదే సెకండ్ అంకెతో చేస్తున్నామని అన్నారు కదా. అదే దాంట్లో చిన్న మార్క్స్ చెప్తాను. మనకి 26 కదా, దీనికి 1s 10s చెప్పండి. ఇది 1s 1s తో 6 అంటే 1s కాబట్టి 1s తో చేసాం, ఇలా చేసాం. రెండో నెంబర్ ఎక్కడ ఉంది?
టెన్స్ లో ఉంది. అందుకని కింద ఆన్సర్ కూడా ఇక్కడ చూడండి, ఇది వన్స్ టెన్స్ కదా, ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, థౌజండ్స్ కదా. ఈ రెండు టెన్స్ తో చేసే నెంబర్ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో టెన్స్ కింద వేయాలి. ఓకేనా? అందుకని ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయకుండా ఇక్కడ అందుకని వేయాలి. అది తెలియకుండా మామూలుగా ఒక అంకు వదిలేయాలి అనుకుంటే ఎప్పటికీ తెలియదు, ఒక అంకు వదిలేయాలని అనుకుంటాం. ఒక అంకు వదిలేయడం కాదు. ఇక్కడ 2 అనేది ఏ ప్లేస్ లో ఉంది? టెన్స్ ప్లేస్ లో ఉంది. సో ఆన్సర్ లో కూడా మనం ఏం చేయాలి? we have to write the answer in tens place ఉంది. ఓకేనా? ఇప్పుడు 2 5s are 10, 0 1 మిగిలి, 2 4s are 2 4s are 8, 8 plus 1 9, 2 3s are 6 అంతే. ఇప్పుడు యాడ్ చేసాం 0 7 plus 0 7, 9 plus 0 9, 2 plus 6 8. So the total answer is 8970. అర్థమైందా మీకు మల్టిప్లికేషన్? మళ్ళీ ఇలాంటిది ఇంకొక 2 లెక్కలు చెప్తాను, అప్పుడు మీరు సొంతంగా చేయాల్సి వస్తుంది. ఓకేనా? కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చాను. ఇదంతా చెప్పండి. 4867. దీన్ని మనం 23 తో మల్టిప్లై చేద్దాం. 23 మామూలుగా ఎలా చేయాలి? యాక్చువల్గా ఏమని చెప్పాను? 4867 ఇక్కడ వేసుకుని దీన్ని ఎన్నిసార్లు వేయాలి మనం? 23 టైమ్స్ వేయాలి కిందకి అన్ని కూడా. ఇట్ విల్ టేక్ 10 minutes మినిమం. కానీ అంత అక్కర్లేకుండా వెంటనే చేసేటప్పుడు అలాగే చెప్తాం. ఫస్ట్ ఎంత ఉంది నెంబరు? 3 కదా. 3 తోటి 3 7 జార్ 21, 2 3 6 జార్ 18 plus 2 20, 2 3 8 జార్ 24, 24 plus 2 26, 2 3 4 జార్ 12 plus 2 16, 12 plus 2 14, 12 plus 2 14. ఇక్కడ ఎంత మిగిలింది? 2 డిజిట్ మల్టిప్లికేషన్ కదా, 2 ఉంది. 2 ఏ ప్లేస్ లో ఉంది? టెన్స్ ప్లేస్. సో ఆన్సర్ కూడా ఎక్కడ వేయాలి మనం? టెన్స్ ప్లేస్ లో వేయాలి. సో 2 7 జార్ 14. సో 4 ఇక్కడ వేసుకోవాలి. 1 ఇక్కడ మిగిలింది. 2 6 జార్ 12. 12 plus 1 1 మిగిలింది. 2 8 జార్ 16 plus 1 1 మిగిలింది. 2 4 జార్ 8 plus 1 9. ఓకే, ఇప్పుడు రెండు యాడ్ చేద్దాం. 1 0 plus 4 4, 6 plus 3 9, 4 plus 7 11, 1 మిగిలింది. 1 plus 1 2, 2 plus 9 11. సో టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, 1 9 4 1 ఎంత వచ్చింది ఆన్సర్. దీని వన్స్ టెన్స్ మాట్లాడుకుందాం. ఇది వన్స్, అవునా? టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. 10,000 తర్వాత ఎంత? 100,000. 100,000 ఏమంటారు? 100,000 ఏమంటాము? లాక్. ఏమంటాము? లాక్. లక్ష తెలుగులో. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చదవాలి? లాక్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 lakh, 1 lakh. 10,000 ఎన్ని ఉన్నాయి? 1 అండి. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 10,000 1,000 కలిపితే ఎంత అంటే 1,11,000. అంతేనా? 1,11,000. హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 9. 1,11,900 and 4. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 4 అంటే 40. వన్స్ ఎన్ని ఉన్నాయి? 1. సో టోటల్ ద నెంబర్ ఇస్ 1,11,941. ఓకేనా? 1,11,941. మీకు ఈ లెక్కలు రాయడం తెలియాలంటే కనుక ఖచ్చితంగా మీరు యూ హావ్ టు లెర్న్ వన్స్ టెన్స్ సిస్టమ్. ఓకేనా? వన్స్ టెన్స్ హండ్రెడ్స్ తెలిస్తేనే ఒక లెక్కలు మీరు చెప్పగలరు, లేకపోతే మీరు చెప్పలేరు. ఓకేనా? మీకు ఎప్పుడు ఏ ఆన్సర్ వచ్చినా సరే దీనికి మనం వన్స్ టెన్స్ గా అనేసుకోవాలి. అనుకుని వర్డ్స్లో రాస్తాం అనుకోండి, అప్పుడు ఆ లెక్కలు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాయి. ఓకేనా? రైట్. అర్థమైంది లెక్క?
Yes, sir. ఓకే ఐ విల్ గివ్ యూ వన్ ప్రాబ్లం. ఇంకొకటి కూడా ఇప్పుడు నేనే చెప్తాను. ఓకేనా? ఐ విల్ టీచ్ యూ అనదర్ ప్రాబ్లం. అండ్ 5, 6, 7, 8 ని 43 తోటి మల్టిప్లై చేయాలి. సింపుల్. ఓకేనా? చేసేద్దాం చూడండి. ఫస్ట్ 3 8 జా 24. 24 4 2 తర్వాత 21. 3 7 జా 21 plus 2 23. 23 2 3 6 జా 18. 18 plus 2 19. 20 2 3 5 జా 15. 15 plus 2 17. 17 నెక్స్ట్ తర్వాత అంతుంది కింద 4 కదా ఉంది. ఆ 4 కదా 4 8 జా 32. 32 ఎక్కడ వేయాలి? 2 ఎక్కడ వేయాలి? 4 8 జా 32 వచ్చింది కదా. 32 లో 2 ఎక్కడ వేయాలి? 3 కింద వేయాలి. 3 కింద ఎందుకు వేయాలని చెప్పుకున్నాం? ఇక్కడ 4 అనేది 10s ప్లేస్ లో గుణకారం మొదలు పెట్టాం కాబట్టి ఇక్కడ వేసే ఆన్సర్ కూడా 10s ప్లేస్ నుంచి మొదలు పెట్టాలన్నమాట. 4 8 జా 32 2 ఇంకా 3 మిగిలింది. 4 7 జా 28 4 7 జా 28 28 plus 3 31 1 మళ్ళీ 3 4 6 జా 24 24 plus 3 27 2 4 5 జా 20 20 plus 2 so now I will add 4 3 plus 2 5 0 1 7 7 14 14 1 1 plus 1 2 2 2 4 2 2 2 ఓకేనా 2 ఓకేనా? ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ? 2 4 4 1 5 4 ఓకే. మరి డిఫరెన్షియేట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్. 1 Tens, hundreds, thousands, 10,000, lakhs. How many lakhs are here? 2 2 lakhs. So 2 lakh. 2 lakhs. How many 10,000s here? 4 means 4 10,000s. And then how many thousands there? 40,000. 4,000 means 40,000 there. 40,000. How many thousands here? 4. So 40,000 plus 4? 44,000. So 2 lakhs. 44,000. How many hundreds here? 1. 100. And how many tens here? 5. So 54. 2 lakh. 2 lakh 44,144. Oh, sorry, 54. Okay na? You have to write it as 2 lakh 44,154. ఓకేనా? వన్స్ టెన్స్ కనుక మీకు రాయడం వస్తే 1లో 10 కనుక మీకు రాయడం వస్తే మీరు చాలా ఈజీగా లెక్క చేసిన తర్వాత వాటిని వర్డ్స్లో రాయడం కూడా నేర్చుకుంటారు. ఓకేనా? మీకు కొన్ని నెంబర్లను ఇస్తాము, మల్టిప్లికేషన్ ఇస్తాం, అవి ఇంటి దగ్గర చేయండి. అలాగే తర్వాత వచ్చిన ఆన్సర్ని మీరు వర్డ్స్లో కూడా రాయాలి. ఓకేనా? ఐ విల్ గివ్ యూ జస్ట్ 2 or 3 ప్రాబ్లమ్స్. Okay. 8,678 into 42, 3,697 into 45, 8,249 into 36. ఓకేనా? ఇక్కడ 3 లెక్కలు ఇచ్చాను, 3 ప్రాబ్లమ్స్ అడిగారు. సో మీరు ఇవి ఇంటి దగ్గర చేసి మళ్ళీ రేపు వచ్చినప్పుడు తీసుకోండి. ఓకేనా? దిస్ ఇస్ యువర్ హోంవర్క్. ఓకే, రైట్. బై చిల్డ్రన్. Bye, sir.